అదొక కాన్ఫరెన్స్. విదేశాల నుంచి వచ్చిన వారు ముఖ్యమంత్రి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో కాన్ఫరెన్స్ హాలు ముందు ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక వ్యక్తి దిగి ఒక చేతో బ్యాగు, మరొక చేతిలో ఫైల్స్ మోసుకుంటూ మామూలుగా నడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. ఈలోపు అతి మామూలుగా లోపలికి వెళ్తున్న ఆ సీఎం ని గుర్తుపట్టని అక్కడి గేట్ భద్రతా సిబ్బంది అతన్ని ఆపి, ఎవరు మీరు? ఎవరు పడితే వారికి అనుమతి లేదు, తిరిగి వెళ్లిపోండి అని గెంటయ్యబోయారు. అదంతా చూసి పరిగెత్తుకు వచ్చిన ఆయన సెక్యూరిటీ, ఏయ్ ఆయనెవరో తెలుసా? ఈ రాష్ట్రానికి సీఎం, ఆయన్నే గెంటేస్తారా అని చెప్పడంతో వాళ్లు కూడా షాక్. దాంతో క్షమించండి సార్, మేం చేసిన తప్పుకు మీ ఫైల్స్ మేము తీసుకొస్తాం, ఇవ్వండి అంటూ తీసుకోబోయారు. దానికి ఆ సీఎం, ఏం పర్లేదు, ఇది నాకేం బరువు కాదు, ఇది నా బాధ్యత, మీ పని మీరు చేశారు, అందులో మీ తప్పేం లేదు అంటూ లోపలికి వెళ్లాడు ఆ సీఎం. ఆ సీఎం ఆయనెవరో కాదు, గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్. 5 సార్లు సీఎం, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పదవి అయినా సింపుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లే తన ఆస్తి.